నువ్వు రమ్మన్నప్పుడు రాకపోతే నేనిక్కడే ధర్నా చేస్తానని నీకు తెలుసు కదా నిలవేణి. 6 100 అయినా 100 120 అయినా, ఈస్ట్ వెస్ట్ అయినా వెస్ట్ ఈస్ట్ అయినా, రిచ్ పూర్ అయినా పూర్ రిచ్ అయినా, నువ్వు వచ్చేదాకా ఇక్కడి నుంచి కదలను. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. మా నాన్న కళ్ళ నిండా సంతోషాన్ని నింపాల్సిందే నిలవేణి. మెడలో తాళైతే కట్టాను కానీ కలిసి 7 అడుగులు నడవలేదు కదా. ఇప్పుడు మా ఇంటి దాకా కలిసి నడుద్దాం అంటున్నాను. రా నిలవేణి, నా మాట వినవేంటి నిలవేణి? సరే, నేను కూడా నీ మాట వినను, ఇక్కడే పడుకుంటాను. ఓ మై మూన్, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఈ చీకటి నన్ను నిద్ర పుచ్చుతుంది. ఇదిగోండి దోమల దండు. మీకు నాతో పరిచయం తక్కువ. నా లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు, నా బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. తాళి కట్టిన భార్య నా బాధ అర్థం చేసుకోవట్లేదు. డియర్ దోమలకి మాత్రం ఏం అర్థం అవుతుంది? అయినా సరే, తను రాకుండా నేనిక్కడి నుంచి కదిలేదే లేదు. బావ విన్యాసాలు. అక్కడ డబుల్ కాట్ మంచం, ఏసీ, కూలర్, ఫ్యాన్ అన్ని వదిలేసి టెంట్ కూడా వేసుకోకుండా నేల మీద పడుకొని ధర్నా చేస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చేయాలక్క. నేల మీద ఎలా పడుకోనిస్తానే? ఇప్పుడు ఆయన ఎత్తుకుని వెళ్దామా ఏంటి? అంత సాహసం చేయనక్కర్లేదులే. మరేం చేయమంటారు సార్? మీరు ఇంట్లోకి రమ్మంటే రావట్లేదు. అక్కడ కనీసం ఫ్యాన్ అయినా ఉంటుంది. నువ్వు రానప్పుడు నేను మాత్రం ఎందుకు వస్తాను? నేను రాను. పొద్దున్న లోపు నాకేమైనా పర్లేదు. నువ్వు వస్తే ఇంటికి తీసుకెళ్తా, లేదంటే ఇక్కడే తిష్ట వేసి కూర్చుంటా. ఇదే ఫైనల్. చాలా మొండివారు అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తావక్క? ఏంటి, నన్ను బలవంతంగా ఇంట్లోకి తీసుకువెళ్ళిపోదామని చూస్తున్నారా? మీరేం చేసినా నేను ఇంట్లోపలికి రాను. తెల్లారేదాకా ఇలాగే ఇక్కడే నిద్రపోతాను. నేను నేల మీద పడుకోకూడదనేసి దుప్పటేసావు కదా. మరి నేను బాధపడుతున్నందుకు ఇంటికి రావచ్చు కదా నిలవేణి. నాకంటే నీకు ఆత్మాభిమానం ఎక్కువైందా? మీరు ఇక్కడే ఉన్నా మీకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది సార్. పడుకోండి. నిలవేణి వద్దు. పడుకోండి సార్. ఇప్పుడు ఆ చీరనేం చేస్తున్నావు? తడిచిన చీరతో కప్పేస్తే బావ తెల్లారేసరికి ఐస్ ముద్దలాగా అయిపోతాడు. అప్పుడు ప్రాణం ఉంటుందా? ఏంటి ఆ మాటలు? నేను ప్రాణాలతో ఉండగా ఆయన ప్రాణానికి హాని జరగనిస్తానా? ఇలా కడితే ఏమొస్తుందక్క? ముందుగా చల్లగాలొస్తుంది. తడిపిన చీరని చుట్టూ కట్టాను. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ పెడితే అదే ఏసీ, కూలర్, ఫ్యాన్ అన్ని విధాలుగా పనిచేస్తుంది. వావ్, ట్రెక్ అదిరిపోయిందక్క. వెంటిలేషన్ ఓకే, మరి దోమల కాన్వర్సేషన్? అదే, అవి చెవిలోకి దూరి కుయ్యమని సౌండ్ చేస్తాయి కదా, అప్పుడేం చేస్తారు మీ సారు? దానికి కూడా ఒక ట్రిక్ ఉంది.